రుణమాఫీ గురించి నిలదీయొచ్చు, రైతు భరోసా ఏమాయని ప్రశ్నించొచ్చు, ఇందిరమ్మ ఇండ్ల గురించి అడగొచ్చు, కొత్త రేషన్ కార్డుల సంగతి ఎల్లబెట్టొచ్చు, తులం బంగారం ఎరకజేయొచ్చు, స్కూటీల గురించి మాట్లాడొచ్చు, పబ్లిక్ తిప్పల మీద కడిగేయొచ్చు. ప్రతిపక్షాల పనే అది కదా. ఏడ సందు దొరికినా అడగాల్సినవి బరాబర్ అడగాల్సిందే, కావాల్సినవి డిమాండ్ చేయాల్సిందే. గిన్ని గానం ఉండంగా అన్ని పక్కకు నూకి గీ కథ ముంగటేసుకుంటే ఎట్లా సారు? ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చేది మాదే, అది ఎప్పుడైనా రావచ్చు. సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఏమన్నాడో మంచిగా వినవటదా? కాంగ్రెస్ సర్కార్ 6 నెలల కంటే ఎక్కువ ఉండదట, అటెంక బీజేపీ గవర్నమెంట్ వస్తుందట. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కమలం పార్టీని గెలిపియాలని ప్రచారం చేసుకుంటా ఈ మాట అన్నాడు సారు. అసెంబ్లీలో బలగం చూస్తే కాంగ్రెస్ 65 మంది, కాలరకెళ్ళి వచ్చిన వాళ్ళు 10 మంది. ఈ 75 మందే కాకుండా కామ్రేడ్ సాంబన్న కూడా సర్కార్ కే సపోర్టు. పోంగా మిగిలిన వాళ్ళు బీఆర్ఎస్ కు 28 మంది. వచ్చేది మా గవర్నమెంటే అంటున్న బీజేపీకి ఉన్నది ఉత్త 8 మంది. రూల్స్ ప్రకారం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళదే పవరు. సర్కార్ వాళ్ళకి ఇంకో 16 మంది ఎక్కువ ఉన్నట్టు. ఒకళ్ళ ఎంఐఎం పార్టీకి నిమ్మతి ఇచ్చానంటే వాళ్ళు 7. లెక్కలు గిట్లుంటే సర్కార్ ఎట్లా పడిపోతుందో నెత్తెంటికలు తెల్లవాడ రాజకీయ పండితులకు కూడా అర్థం కాని ముచ్చట. ఏ బీఆర్ఎస్ బీజేపీ ఒకటై కుట్రలు చేస్తున్నాయి. కమలాన్ని గెలిపిస్తానికే కారోలు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయలేదు అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. బారాస భారతీయ జనతా పార్టీ లోపాయకర ఒప్పందం ఉందని నిదర్శనం ఈ ఎన్నికల్లో బారాస అభ్యర్థి నిలబడలేదన్న మాట కూడా దయచేసి ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిన మర్నాడు సందే అటు బీజేపీది ఇటు బీఆర్ఎస్ ఇదే పాట. ఈ సర్కార్ 6 నెలల్లో ఊలిపోతుంది, 3 నెలల కంటే ఎక్కువ ఉండదని. నడిమిట్ల పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే వీళ్ళు చెరో 8 గెలిస్తే గులాబీ పార్టీలకు గుండు 0 వచ్చే. గివన్నెందుకు పబ్లిక్ నాగం పట్టి చూడేందుకు గవర్నమెంట్ ఎట్లా పడిపోతుందో సెంటర్ మంత్రి బండి సంజయ్ సారే జర వివరంగా చెప్తే బాగుంటదేమో.